మీరేమనుకోకపోతే మీ మొబైల్ చెక్ చేయొచ్చా? ప్రొఫెషనల్ సంబంధించిన మొబైల్ నాకు ఇవ్వండి. వామ్మో, ఇన్ని మిస్డ్ కాల్సా? అంటే బుద్ధ వెంకన్న బుడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ఫోన్ చేశారా మార్నింగ్ నుంచి? ఎంపీ సుజనా చౌదరి గారు ఫోన్ చేశారు. నమస్తే, నేను ఇప్పుడు ఆరా మస్తాన్ ఎదురుగా ఉన్నాను. ఇప్పుడు స్టేట్ మొత్తం ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటూ ఉంది. మొత్తం ఇచ్చిన మిగతా వాళ్ళు ఇచ్చిన సఫాలజిస్టులు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకటి ఎత్తు, ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మరో ఎత్తు. ప్రతిసారి ఎలక్షన్లో ఆరా మస్తాన్ గురించి చర్చ జరగడం సహజము, కానీ ఈసారి చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఆయన ఇంటికి సంబంధించి కూడా ఆయన అంటే పడని వ్యక్తులు, ఇటు ఈ సర్వేపునితో ఏకీభవించిన వ్యక్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ముందు ఉన్నాము, మొత్తం మాట్లాడదాం. నమస్కారం మస్తాన్ భాయ్. నమస్కారం మస్తాన్ భాయ్, ప్రశ్నలన్నీ సూటిగా ఉంటాయి, జవాబు కూడా నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ నా ప్రశ్నలు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఎగ్జిట్ చేద్దాము, స్కిప్ చేద్దాం. మీరు చెప్పొచ్చు ఇది స్కిప్ చేద్దాం అని చెప్పి. మీరు ఇష్టంగా ఆరాధించే దేవుడి మీద ప్రమాణం చేసి నేను ఏం చెప్పినా నిజమే చెప్తా అని చెప్పి ప్రమాణం చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తాను. చేయండి. దేవుడి మీద ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నిజాయితీగా నిజంగా సమాధానం చెప్తాను. మస్తాన్ భాయ్, మీరు వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయారు అని చెప్పి ట్రోల్స్లో నిన్నటి నుంచి వస్తూ ఉంది. దీంట్లో వాస్తవం లేదంటారా? అంటే నిన్నట్టుండి అమ్ముడు పోయారు అని చెప్పి వస్తు రావడం అంటే ఎట్లా ఈరోజు విడుదల చేయబోతున్నటువంటి ఫలితాలు నిన్ననే వాళ్ళకి తెలుసా? వాళ్ళు నిన్నటి నుంచి ట్రోల్స్ ఎక్కువైనాయి. ప్రిడిక్షన్స్ ఆల్రెడీ మీరు ఎలాగా ఎవరికి ఇవ్వబోతున్నారని చెప్పి వాళ్ళు ఊహించే బహుశా ముందస్తు జాగ్రత్తగానే వాళ్ళు ఏదో మీకు వ్యతిరేకంగా ట్రోల్ చేశారు. నాకు తెలియదు కానీ బట్ ట్రోల్స్ అవుతున్నాయి కదా, దీని మీద మీ సమాధానం ఏంటి? అంటే ఒకవేళ ఎవరైనా అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొనాల్సిన పరిస్థితి ఉందంటారా ఇప్పుడు ఈ 2-3 రోజుల గురించి? కొనేవాడికి, ఇప్పుడు అమ్ముడు పోయేవాడికి ఒక పర్పస్ ఉంటుంది, ఏదో డబ్బు కోసమో పదవి కోసమో ఇంకోటో. కొనేవాడికి కూడా ఏదో పర్పస్ ఉండాలి కదా. మే 13 పోలింగ్ అయింది, సుమారుగా 18-20 రోజులు కావస్తా ఉంది. పోలింగ్ బిఫోర్ ఈ మాట చెప్పినా కూడా మీరు ఈ సర్వే గురించి ముందుగా ఇలా ఉంటుందని చెప్పి మీరు అమ్ముడు పోయారని చెప్పి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఎందుకు మీ మీద ట్రోల్ జరుగుతుందా? అంటే ఎదుటి వారిని ఏదో బురద జల్లాలనుకున్నప్పుడు ఏమి మాట్లాడుతున్నామో కూడా తెలియని అజ్ఞానంలో ఉంటాడు మనిషి. సింపుల్, 2-3 రోజుల్లో ఫలితాలు వస్తున్నాయి. ఈ క్షణంలో వైఎస్ఆర్సీపీ వాడు ఇంకొకడు కొని ఏం చేసుకుంటాడు? ఇదే ప్రశ్న మీరు మే 13వ తేదీ పోలింగ్ కంటే 5 రోజుల ముందు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ప్రెస్తో మాట్లాడి ఆ రోజు మీరు అడిగితే దానికి కొంత ఖచ్చితంగా శాంటిటీ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే, మీరు నాకు ఆ కంఫర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే, మీ మొబైల్ చెక్ చేయొచ్చా? బ్రహ్మాండంగా. అంటే ఈ పర్సనల్ చెక్ చేయడం తప్పు, అసలు పర్సనల్ అంటే ఇబ్బంది లేదనుకుంటే మీ ప్రొఫెషనల్ సంబంధించిన మొబైల్ నాకు ఇవ్వండి. మీ పర్సనల్ మొబైల్ వద్దు. పర్సనల్ మొబైల్ లేదు, ప్రొఫెషనల్ లేదు. ఒకటి వాట్సాప్, ఒకే నంబరు, ఒక దాంట్లో వాట్సాప్ ఉంటుంది, ఇంకొక దాంట్లో మన జనరల్ గా ఫోన్ కాల్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. లాక్ తీసి ఇస్తారా? ఓ బ్రహ్మాండంగా. వామ్మో, ఇన్ని మిస్డ్ కాల్సా? ఫోన్ ఎత్తితే కదా, నేను ఎక్కడ ఎంత బిజీగా ఉన్నాను కదా. బుద్ధ న్యూ అంటే బుద్ధ వెంకన్న కాదు, బుడ్డ అంటే నాతో పాటు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. సాక్షి అమర్ దేవులపల్లి, టీడీపీ హనుమంతరావు గుంటూరు, ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ, శివరామనందు ఫ్రెండ్, బీజేవైఎం విష్ణువర్ధన్, ఎమ్మెల్యే పిఆర్కే మాచర్ల, టిఎన్ఏ నాయుడు, బాలినేని రఘురామ్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ఫోన్ చేశారా మార్నింగ్ నుంచి? ఎవరు చేయలేదు నాకు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు చేయలేదు. అవన్నీ కూడా ఉదయం నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ అంతే. ఎవరితో కూడా బహుశా నాకు తెలిసి సింగిల్ కాల్ కూడా మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీ గులాం రసూల్ గుంటూరు, జక్కా రఘు, బీజేపీ నరేంద్ర అడప. సారీ, మీరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది. ఎంపీ సుజనా చౌదరి గారు ఫోన్ చేశారు, కుదరలో మాట్లాడటానికి. అంతా మీ మీడియా వాళ్ళతో కూర్చొని ఉన్నాను కదా, సాధ్యపడలేదు.
ఉత్తమ్ సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ సీఎం రమేష్ కడప, జనసేన పాపారావు, అవనిగడ్డ. ఓకే, అందరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇవన్నీ అన్ని మిస్డ్ కాల్స్. ఎవరితో మాట్లాడలేదు మీరు? రేపు ఉదయం Yeah. మాట్లాడదామని, ఈ రోజు అంతా ఈ హడావిడి సరిపోయింది కదా, ఉమ్. రేపు మాట్లాడదామనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఫోన్ ఎత్తలేదు అనమాట. ఏం లేవు దాంట్లో. ఏముంటే ఏమన్నా దీంట్లో మెసేజ్లు కూడా చూసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఉమ్. వాట్సాప్ అవన్నీ కూడా ప్రశాంతంగా మీరు చెక్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉమ్. కానీ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన ఫొటోస్ బయటకి నిన్నటి నుంచి ట్రోల్ అవుతా ఉంది. బహుశా ఇదే అనుకుంటా కదా అది. Yeah. చూడండి, అంటే ఆ ఫోటోలో నా హెయిర్ ఇప్పుడు ఉన్నటువంటి హెయిర్ చూస్తే మీకు అంతా అర్థమైపోయింది. Yeah. అప్పుడేమో మీలాగా ఉమ్. ఒత్తుగా ఉంది, Hmm. ఇప్పుడేమో అంతా ఊడిపోయి ఉంది. Yeah. అది 2015లో నా తమ్ముడి పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఫోటో అనమాట. Yeah. సో అందులో ఈ పక్కన చాలా మంది ఫోటోలు ఉన్నాయి. ఈ పక్కన నరేంద్ర మోడీ గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి గారు, ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఆయన హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ గారు. Yeah. వాళ్ళు ఏదో ఫ్రెండ్స్, మన నాతో పాటు తిరిగే పిల్లలు నా బర్త్డేకి అదేదో ఫ్రేమ్ లాగా చేయించి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఉమ్. ఆ ఫోటోని ఇప్పుడు వాళ్ళు హల్చల్ చేస్తుంటే ఒకటి మస్తాన్ భాయ్, ఇప్పుడు మిగతా వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుతాం, సర్వేల గురించి. సంస్థలు ఇచ్చిన సర్వేలు ఒక ఎత్తు, మీరు ఇచ్చిన సర్వే ఒక ఎత్తు. ఆరా మస్తాన్ ఏం చెప్తే ఇంచుమించు ఆ ప్రిడిక్షనే నిజమయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది. 2014 కానీ 2018 కానీ 2019 కానీ ఇవన్నీ చూసాం. ఇవన్నీ ఈసారి మీరు ప్రిడిక్షను నిజమైతే మీరు ఇప్పుడు సోకాల్డ్ సఫాలజిస్టులు నేషనల్ లెవెల్లో ఉన్నారు, ప్రశాంత్ కిషోర్, ఇంకా వీళ్ళందరికంటే అబౌవ్ ద లెవెల్ వెళ్తారు. ఒకవేళ రాంగ్ అయితే మస్తాన్ గారు మీరు సఫాలజిస్ట్గా నో మోర్గా ఉంటారు. 100% వాస్తవం. ఎక్కడ లోపల మనసులో ఆ టెన్షన్ ఎక్కడ అనిపించట్లేదా? జఫర్ గారు, టెన్షన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతి ఫీల్డ్ లో ప్రతి పనిలో ఉంటది. సరదాగా టౌన్కి వెళ్దామని కారు ఎక్కని బయలుదేరుతాం, కారులో కూర్చున్న తర్వాత కూడా టెన్షన్ ఉంటుంది. ఈ డ్రైవర్ సక్రమంగా నడుపుతాడా లేదా, గమ్యస్థానానికి చేరతామా లేదా. ఇప్పుడు మీరు వదిలిపెట్టిన తర్వాత కూడా, ఇప్పుడు ఎందుకంటే మీరు వదిలిపెట్టిన తర్వాత పోస్ట్ సర్వే కొద్దిసేపటి క్రితం మై యాక్సిస్ ఇండియా సంబంధించిన సర్వే వచ్చింది. 22 ఎంపీ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న ఆర్గనైజేషనే కదా. డెఫినెట్లీ మొత్తానికి డెఫినెట్లీ. సో మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకా 3 రోజులు కదా. మీరు 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇంకో ఇంటర్వ్యూ చేయాలి. సో మై యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి 22 నిజమా, నేను ఇచ్చినటువంటి 13, 14 నిజం అవుతాయనేటువంటి 4 రోజులే కదా. ఎన్నో రోజులు అందరం అప్పుడు దాకా అందరం అది కూడా ఎక్స్ట్రీమ్ ఉంది, మీది కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంది కదా. మరి అలాగా ఉండదు కదా. అంటే నాది మధ్య రకంగా, అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ అనేదానికి అర్థం లేదు. ఎందుకు అర్థం లేదంటున్నానంటే, నేను వచ్చినటువంటి పర్సంటేజీ ఆయా నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వే ఆధారంగా సో 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు. అవును, పార్లమెంటు 10 నుండి 12 స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే, ఇంకెవరు అంటున్నారు, ఇందాక ఒక మీడియా మిత్రుడు డిప్లొమాటిక్ ఇచ్చారేంటి అని అడుగుతున్నారు. వాస్తవం డిప్లొమాటిక్ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు ఇంచుమించు ఒక 8 సర్వేలు, ముఖ్యమైన సర్వేలు సంస్థలు అని అనుకున్నా కూడా, అంటే ఆరా సంస్థ ఎలా ఉంటుందో అలాంటి సంస్థలు అనుకున్నా కూడా ఇంచుమించు ఒక 8 అనుకుంటే, ఒక 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 4 కూటమికి ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఇంచుమించు సర్వేల్లో ఒక 2% విజయానికి అపజయానికి మధ్య తేడా కనిపిస్తుంది పర్సంటేజ్ ఓట్స్. అంటే 2014లో కూడా లెస్ దెన్ 2% ఓట్స్, 5 lakhs ఓట్స్లో మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది 2014లో. ఇప్పుడు కూడా ఇంచుమించు వాళ్ళు 2% ఓట్స్ ఇస్తున్నారు. మీది ఎంత ఉందంటే గెలుపుకి ఓటమికి పర్సంటేజ్ ఎంత ఉంటుంది తేడా మీది? మీ గెస్సింగ్ 2%, 1.86% ఎంత వచ్చిందంటే, అంటే సుమారుగా అంటే 5 lakhs ఓట్స్ ఇంచుమించు, అంతే కదా. ఎగ్జాక్ట్లీ 4 lakhs 5 lakhs 5 lakhs వేసుకోవచ్చు, 5 lakhs 520. మొత్తం ఇప్పుడు ఈ 5 lakhs ఓట్స్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు మీరు అంతా. అదొక గరిష్టం 104 ఇచ్చారు. అవును, అంతేనా, అంత పెరగొచ్చా? నేను అనుకుంటున్నా పెరుగుతాయని. అంటే ఇప్పుడు ఇక్కడ జనసేన టీడీపీ కలిసింది, ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరగలేదంటారా? జరిగింది, జరగబట్టే కదా. జనసేన టీడీపీ కలవకపోతే అసలు ఎలక్షన్ లేదు కదా. బీజేపీది యాడెడ్ కాలేదా? బీజేపీది కూడా యాడ్ అయింది. బీజేపీ యాడ్ అవ్వబట్టే కదా తెలుగుదేశం జనసేన కూటములు ఎలక్షన్ చక్కగా చేసుకోగలిగినాయి. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళింది, ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడలేదంటారా ఎలక్షన్లో? ఈ ఎన్నికల్లో అది అసలు అంశమే కాల.
ఇప్పుడు లోకేష్ యువగళం తిరిగింది, క్యాడర్ని ఉత్తేజపరిచింది, అది కూడా కాదంటారా? లోకేష్ గారి పాదయాత్ర ఆ రోజుల్లో క్యాడర్ని ఉత్తేజపరచడానికి పనికొచ్చింది కానీ లోకేష్ గారి పాదయాత్ర ఈ ఎన్నికల్లో అంశమా మీకు అనిపిస్తుందా? అంశమైందా? అంటే 4-5 వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏదైతే అనుకున్నారో అలాంటిదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవడము, లోకేష్ పాదయాత్ర, బీజేపీ తోటి అలయన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్, ముఖ్యమైన ఫ్యాక్టర్స్ వాళ్ళు అనుకుంటున్నారు. అది అంటే మాకైతే ఎక్కడ కూడా పర్టికులర్గా ఈ 60 రోజుల ఎన్నికల క్యాంపెయిన్లో చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినటువంటి సంగతి, లోకేష్ గారు పాదయాత్ర చేసినటువంటి సంగతి ఈ ఎన్నికల్లో అంశంగా అనిపించలేదు. ఎక్కడ కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక ఓటు వేయటం కానీ, ఒక ఓటు విరమించుకోవడం కానీ ఎక్కడ మాకు అనిపించలేదు. సింగిల్ పాయింట్ డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఈ ఎలక్షన్స్ ఏ ప్రాతిపదికన జరిగాయని అనుకుంటారు మీ ప్రెడిక్షన్స్? జగన్ యాంటీ జగన్, అంతే సింపుల్. ఓకే, జగన్ యాంటీ జగన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించినటువంటి వర్గాలు, జగన్మోహన్ రెడ్డి గారితో లబ్ధి పొందినటువంటి వర్గాలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు, చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే వర్గాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే వర్గాలు, అంతే సింపుల్. రెండే వర్గాలు. బయటకు వచ్చేటప్పుడు అనేక రకాల కారణాలు చెప్పొచ్చు కాక, చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే వర్గాలు అభివృద్ధి అని, లేదంటే అద్భుతమైనటువంటి పాలన అని, లేదంటే పురోగతి అని, లేదంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం అని, లేదంటే రాజధాని అని, అనేక రకాల కారణాలు చెప్పొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వర్గాలు సంక్షేమం అని, సామాజిక న్యాయం అని, సోషల్ ఇంజనీరింగ్ అని, ఈ రకరకాల పేర్లు వీళ్ళు పెట్టుకోవచ్చు. కానీ బట్ జగన్ యాంటీ జగన్ ఈ ఎలక్షన్, అంతే, అంతకంటే వేరేది లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదని చెప్పి విపక్షాలు అది ఆ స్లోగాన్ని గట్టిగా తీసుకుని వెళ్ళాయి కదా, జనాలు ఇక్కడ విశ్వసించలేదంటారు. అది అంటే అభివృద్ధి అనేటువంటిది ఏమిటి అనే దానికి ముందు నిర్వచనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ దృష్టికోణంలో ఒకటి, వైఎస్ఆర్సీపీ దృష్టికోణంలో ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి, రకరకాలుగా వాళ్ళ పార్టీలు వాళ్ళ దృష్టికోణాలు వేరే. తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతి పరుల మాటల్లో అభివృద్ధి అంటే ఏంటంటే రాజధాని నిర్మాణం, లేదా పెద్ద పెద్ద పరిశ్రమల నిర్మాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏంటంటే వాళ్ళు గ్రామాల్లో సచివాలయాల నిర్మాణం, గ్రామాల్లో నాడు నేడు పేరుతో పాఠశాలని ఇన్నోవేటివ్గా తయారు చేయటం, ఆసుపత్రుల్ని ఇన్నోవేటివ్గా తయారు చేయటం, ఇంటింటికి డాక్టర్ను పంపించడం, ఇంటింటికి వాలంటీర్ను పంపించడం, అయితే గ్రామాల్లో రైతు బజార్లు కట్టడం, రైతు వేదికలు కట్టడం, ఇవి వాళ్ళు అభివృద్ధి అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అభివృద్ధి అనే దాన్ని చూసేటువంటి దృష్టికోణంలో తేడా ఉంది. అవి ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు గట్టిగా తీసుకుని వెళ్ళాయో, అన్ఎంప్లాయిడ్ ఎక్కువ అవుతుంది, జనాలు మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు, ఇంకా బీద బిక్కి జనాలకి పనులు దొరకట్లేదు, అర్బనైజేషన్స్ ఎక్కువ సరిగ్గా జరగట్లేదు, ఇంకా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ మిగతా చోట్ల కానీ డెవలప్మెంట్లో అనేది అంటే రోడ్ల నిర్మాణం కానీ సరిగ్గా లేదు, ఇవన్నీ జనాలు ఆలోచింప చేయలేదంటారా ఇవన్నీ అంశాలు? జఫర్ గారు, మీరు గ్రాడ్యుయేషన్ చదివి ఉంటారు, నేను గ్రాడ్యుయేట్ని. మనం ఎవరైనా లేదా మరి ముఖ్యంగా ఇప్పుడు బీటెక్ చదువుతున్నటువంటి సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గురించి అంటున్నారు. వీళ్ళల్లో ఎవరైనా డైరెక్ట్గా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, బీటెక్, ఎంటెక్, ఎంసీఏనా, ఎంబీఏనా, బీబీఏనా చదివేటువంటి వాడు, మనలాగా నేను బిఏ తెలుగు సాహిత్యం లా చదువుకున్నాను, సరే నాకు వేరే, మీరు ఏదో చదువుంటారు. ఇప్పుడు జనరేషన్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వస్తుంది అని చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సూటిగా సమాధానం చెప్పు. ఆంధ్రప్రదేశ్లో నాకు ఉపాధి దొరుకుతుంది, అందుకని నేను బీటెక్ చదువుతున్నా, అందుకని నేను ఎంటెక్ చదువుతున్నా, అందుకని నేను ఎంబీఏ చదువుతున్నా, అందుకని నేను ఎంసీఏ చదువుతున్నా. ఎందుకు చదువుతుంటే మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా అతను చదివే ఆ కోర్సులో జాయిన్ అయ్యే రోజే నిర్ణయించుకుంటాడు. నేను క్యాబ్ జెమిని బెంగళూరు వెళ్తా, నేను సమ్ ఎక్స్ కంపెనీ హైదరాబాద్ వెళ్తా, నేను టీసీఎస్ ఢిల్లీ వెళ్తా, నోయిడా వెళ్తా, లేదు ఇంకా డబ్బులు ఉంటే ఇంకేదైనా కోర్స్ చేసి అమెరికా వెళ్తా, లండన్ వెళ్తా, ఈ గోల తప్పితే నేను అమలాపురం వెళ్తా, నేను ఆచంట్ వెళ్తా, నేను విజయవాడ రాజమండ్రిలో నేను చదువుతాను అనేటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? దీనికి ఎవరు కారణం? ఏమైపోయారు గత పాలకులు? ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఎందుకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక 1000 మందికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలని నిర్మాణం చేయలేకపోయారు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇది నా ప్రశ్న. అది నా ప్రశ్న, అది కూడా అదే. ఇవన్నీ యూత్ ఆలోచించలేదంటారా?
ఖచ్చితంగా ఆలోచిస్తారు. సమాధానం పడి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉంటారు అంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా! ఇప్పుడు ఇప్పుడు మీరు హ్మ్. శాంపిల్ సైజ్ తీసుకుంటారు కదా! జెండరు, అదే. ఏజు ఇవన్నీ తీసుకుంటారు కదా! ఇవన్నీ ఏజు, దాంట్లో జెండరు, యూత్, అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఏజు, కూడా. జెండరు, హ్మ్. క్యాస్టు, హ్మ్. రిలీజియను, హ్మ్. నేటివిటీ, క్వాలిఫికేషను, ప్రొఫెషన్ అన్నీ తీసుకుంటారు. దాంట్లో ఈ ప్రశ్నలు ఉంటాయి కదా! ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రశ్నలు మీకు ఎక్కడ సమాధానం ఏం చెప్పారు వాళ్ళు? అదే నేనంటుంది. ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యువత కూడా హ్మ్. మనకు వెంటనే ఈ ప్రాంతంలో ఉద్యోగం దొరుకుతుందని ఎవ్వరు హ్మ్. చదవట్ల. హ్మ్. ఎందుకంటే గత 50, 60 ఏళ్లుగా ఎప్పుడు కూడా ఇక్కడ అంత పెద్ద ఉపాధి కల్పన రంగాలు లేదా ఉపాధి కల్పన పరిశ్రమలు ఎదగలేదు. హ్మ్. ఇక్కడంతా 10,000, దీన్ని 15,000 పాలకులు ఫెయిల్యూర్ కాదంటారా ఇది? 1000% పాలకుల ఫెయిల్యూరే. ఇప్పుడు ఇవన్నీ యూత్ ఆలోచించరంటారా? ఫస్ట్ టైమ్ ఓటర్స్ కానీ? అదే యూత్‌ని ఆలోచించేటువంటి శక్తిని ఇవ్వకుండా హ్మ్. వానికి కులం ముద్రో, వానికి మతం ముద్రో, వానికి ఫ్యాన్స్ ముద్రో, వానికి హ్మ్. పార్టీ ముద్రో ఇవన్నీ ఏమి లేకపోతే ఏదో 2 అబద్ధాలు చెప్పి వాడిని మాయలో పడేస్తే అయిపోయాయి. మొత్తం అవే మస్తాన్ డిస్కస్ భాయ్, ఇది చేసుకుంటుంటాం. శాంపిల్ సైజ్ ఎంత ఉంటుంది మీరు తీసుకుంది పోస్ట్ సర్వే? పోస్ట్ పోల్ సర్వే తీసుకోవడం 600, 700 శాంపిల్ తీసుకుంటాం ఈచ్ పర్ అసెంబ్లీ అసెంబ్లీ. కాన్స్టిట్యూన్సీ? బట్ 500ని మేము దాన్ని వాలిడేట్ శాంపిల్‌గా తీసుకుంటాం. అంటే మొత్తం అంటే 13 ఎక్సెస్ శాంపిల్. ఎలక్షన్స్ జరిగాయి. ఆ! అంటే ఈ రోజు వరకు మీరు మొత్తం అది ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం కూడా మేము అనకాపల్లి అసెంబ్లీ, యలమంచిలి అసెంబ్లీ, పెందుర్తి అసెంబ్లీలో శాంపిల్ తీసి హ్మ్. ఆ శాంపిల్ డేటా వచ్చిన తర్వాతనే నేను మీడియా ముందుకొచ్చాను. సుమారుగా ఎంతమంది పనిచేసి ఉంటారు బ్యాక్‌గ్రౌండ్‌లో? అంటే ఎంతమంది ఎందుకంటే ఒకరోజు ఉదయము 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక మనిషి 30 మంది ఓటర్లను కలుస్తాడు. హ్మ్. సో, ఒక నియోజకవర్గంలో మేము 500 అన్నప్పుడు ఒక 100 ఎక్స్‌ట్రా తీసుకుంటాం. 600 తీసుకోవాలి. అంటే 20 మంది పనిచేస్తే ఒక రోజులో సర్వే పూర్తి చేయగలుగుతాం. హ్మ్. కానీ 20 మందిని ఒక రోజు పంపిస్తే అక్కడ అకామిడేషను, ఎక్స్‌పెండెడ్ అంటే అకామిడేషన్‌తో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి కదా! అందుకని ఐదుగురిని పంపిస్తాం. ఐదుగురిని పంపిస్తే ఏమైద్ది 4 రోజులు చేసుకుంటాం. సో, యాహ్! 4 రోజులు అకామిడేషన్ గాని, ట్రాన్స్‌పోర్టేషన్ గాని ఖర్చులు తగ్గుతాయన్నమాట. మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలు ఎన్ని కాన్స్టిట్యూన్సీలు చేశారు మీరు? 174 చేసాం. ఒక రంపచోడవరం చేయలేదు. హ్మ్. రంపచోడవరం టీమ్ వెళ్తున్నప్పుడు మాకు అర్జెంట్‌గా అనకాపల్లి పార్లమెంట్‌లో ఒక 2 అసెంబ్లీల మీద కొద్దిగా డౌట్ అనిపించింది మాకు. హ్మ్. అంటే అంతకుముందు చేసున్నాం. అసలు హ్మ్. డౌట్ లేదు క్లియర్ అనుకున్నాం. అర్జెంట్‌గా మీకు ఆ 2 కాన్స్టిట్యుయెన్సీలకి ఎళ్ళాల్సొచ్చినప్పుడు రంపచోడవరం నుండి ఒక టీము, యాహ్! వేరే జిల్లా నుండి ఇంకో టీమ్ పంపించారు. యాహ్! పంపించంగానే వెంటనే అక్కడ మేము అనుకున్న దానికి భిన్నంగా ఉంది రిపోర్ట్. యాహ్! అంటే వస్తున్న శాంపిల్స్. లేదు లేదు రంపచోడవరం అనేటువంటిది క్లియర్ వైసీపీ కాన్స్టిట్యుయెన్సీ అది. అక్కడ యాహ్! సర్వే అవసరం లేదు. హ్మ్. మీరు ఇక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ 174 నియోజకవర్గాల్లో సుమారుగా ఎంత ఖర్చు అయ్యుంటది మీకు? అంటే ఒకటి అంటే జఫర్ మీకు గారు స్కిప్ అని చేసుకోవచ్చు. అట్లా ఎందుకంటే కాదు. మీ ఇంటిగ్రిటీకి సంబంధించి కొన్ని ఎదురుగా ప్రశ్నలు ఇస్తారు. వాళ్ళకి జవాబు చెప్పడానికి కూడా మీకు అవసరం ఉంటది ఇదంతా. డెఫినెట్‌లీ హ్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. యాహ్! ఆరా ఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ పొలిటికల్ పార్టీస్, మీడియా ఆర్గనైజేషన్స్, బిగ్ ఇండస్ట్రియలిస్ట్, బిగ్ కాంట్రాక్టర్స్. యాహ్! సో వీఆర్ ద లైక్ ఫీల్డ్ స్టడీ ఏజెన్సీ. కాబట్టి యాహ్! మాకు అసలు మేము ఆ సంస్థని రిజిస్ట్రేషన్ చేయించిందే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో వ్యాపారం చేయడానికి. యాహ్! అటువంటప్పుడు వ్యాపారానికి సంబంధించినటువంటి చెప్పడం తప్పేముంది? నాకేమి ఇప్పుడు మరి ఇప్పుడు ఇది కంప్లీట్‌గా ఎవరోటి మీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చి చేయమన్నారా? లేకపోతే మీరు వాలంటరీగా చేసారా? ఎగ్జాక్ట్‌లీ 90% సందర్భాల్లో ఎవరో ఒకరు మాకు ప్రాజెక్ట్ ఇస్తారు. మాకిది కావాలండి అని. హ్మ్. అయితే వీళ్ళు పోలింగ్ కంటే ముందు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే మా దగ్గర నుండి ఏదో ఆశిస్తాయి. హ్మ్. మాతో ఒక ప్రెస్ మీటో, మాతో ఒక లీకులో ఏదో ఆశిస్తాయి. ఆ! అవి మేము చేయము అంటాం. హ్మ్. మేము చేయము అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదరించరు. హ్మ్. వాళ్ళు మమ్మల్ని ఆదరించినప్పుడు మాకు ఇండివిడ్యువల్ క్లయింట్ బేస్ ఉంటది. యాహ్! ఓ ఎక్స్, వై, జెడ్ అని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాడు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మమ్మల్ని ఎంగేజ్ చేసుకుంటాడు. మా కంపెనీని ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఆయన సర్వే, ఆయన స్ట్రాటజీ, ఆయనకు సంబంధించినటువంటి ప్రాపగండా, సోషల్ మీడియా ఇవన్నీ చేస్తాడు. సో, ఇటువంటి ఇండివిడ్యువల్ క్లయింట్స్ వందల సంఖ్యలో ఉంటారు మాకు. అంటే ఇంచుమించు టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారా దీంట్లో? అయ్యో! జనసేన వాళ్ళు కూడా ఉన్నారా? అయ్యో! ఎందుకు లేరు? బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారా? మీరు చూసారు కదా ఫోన్‌లో అన్నీ కూడా. యాహ్! మీకు వైసీపీకి సంబంధించి ఒకరిద్దరు కనపడితే టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎక్కువ కనపడరు. ఇది కామన్. యాహ్! అన్ని ఒక్క పార్టీలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సుమారుగా ఎంత అవుతుంది ఖర్చు? పోస్ట్ డిఫరెంట్. ఒపీనియన్ పోల్ అయితే ఒక రకంగా ఉంటుంది. హ్మ్. ప్రీ పోల్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అయితే ఒక రకంగా, పోస్ట్ పోల్ అయితే ఒక రకంగా, ఇప్పుడు డేటా కలెక్షను లేదంటే కాన్స్టిట్యుయెన్సీ మేనేజ్మెంట్ స్టడీస్ అని చెప్పి ఒక 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 ప్యాకేజ్ ఉంది. అదైతే యాహ్! ఒక రకంగా. హ్మ్. 6 మంత్స్ పోల్ మేనేజ్మెంట్ అయితే ఒక హ్మ్. రకంగా. హ్మ్. విన్నర్‌కి, రన్నర్‌కి మధ్య 5% మాత్రమే గ్యాప్ ఉంటే ఒక ఫీజు, 10% ఉంటే ఒక ఫీజు, 10% మించి ఉంటే మేము చేయమని చెప్తాం. ఇట్లా హ్మ్. రకరకాలుగా ఉంటుంది. హ్మ్. ఈ టారిఫ్ అనేది డిఫరెంట్ టారిఫ్. ఇవన్నీ ఇమేజ్ బిల్డింగ్ బిఫోర్ పోలింగ్ వరకే అంతే కదా? అంతే. అంతే కదా? పార్టీకి గాని, క్యాండిడేట్‌ని గాని అవును. అవును. ఇమేజ్ బిల్డింగ్ అంతా బిఫోర్ పోలింగ్ అంతా. ఆఫ్టర్ పోలింగ్ ఇవన్నీ మీ సొంత ఖర్చే కదా?
100% మాకు అది సొంత ఖర్చు. అదే మా సొంత ఖర్చుని ఎందుకు అంటున్నామంటే పొలిటికల్ పార్టీస్ ఆశించిన విధంగా మనం ఏదైనా చేసి పెట్టామనుకోండి వాళ్ళకు, ఆ తర్వాత వాళ్ళు మనకు చేసి పెడతారు. మనం చేసి పెట్టం కదా. వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఆశించినట్టుగా మనం ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గెలవబోతున్నాడు, ఈయన గెలవబోతున్నాడు అని చెప్పాలంటే మనం చెప్పలేము. పొలిటికల్ పార్టీ ఆశించినట్టుగా అవతలోడి మీద బురద జల్లాలంటే మనం జల్లలేము. కాబట్టి వాళ్ళు పోలింగ్ తర్వాత మనకు అవసరమైనటువంటి సహకారం వాళ్ళు ఏం చేయలేరు. కొన్ని నిజాలు కూడా మీరు మాట్లాడతాను చెప్పి నాకు హామీ ఇచ్చారు, మాట పూర్తిగా ఇచ్చారు. నిజాలు మాట్లాడతాను హామీ ఇచ్చారు. పూర్తిగా ఇబ్బంది పడినప్పుడు చెప్పండి నాకు. ఈరోజు మీరు రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే ఇస్తారని చెప్పి అంత తెలిసింది. తెలిసిన తర్వాత ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దవాళ్ళు, టీడీపీ నుంచి పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదా ఫోన్ చేసి మీకు? మాట్లాడారు, చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ సంబంధించి కూడా. అంటే నేను నాకు గౌరవం అనిపించదు, వాళ్ళకి గౌరవం అనిపించదు. నేను పేర్లు బయట పెడితే చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు. అంటే చాలా పెద్దవాళ్ళు. సర్వే ఇవ్వమన్నారా, వద్దని చెప్పారా? ఇలా అయితే ఇవ్వు, లేకపోతే ఇలా అయితే ఇవ్వద్దు. ఎందుకు? దానివల్ల ఏం లాభం? వాళ్ళకి దానివల్ల ఇవ్వద్దు అన్న వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇటువంటి సర్వేస్ వల్ల బెట్టింగ్ మాఫియాకి మనం ప్రోత్సహించినట్టు ఉంటుందా ఏదైనా? ఇంకేముంటుంది బెట్టింగ్ మాఫియా? చెప్పేశాం కదా, ఇతను వస్తాడు అని చెప్పినప్పుడు నా పట్ల నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన చెప్పింది ఎప్పుడు నిజమైంది, అనవసరంగా మనం దాని మీద ఎందుకు వృధాగా పోవడం అని ఇంకా సైలెంట్ అయిపోతారు కదా. ఇంక బెట్టింగ్ ఒక రకంగా ఈ రోజు పోస్ట్ పోల్ అనేది బెట్టింగ్ మాఫియాకి అడ్డుకట్ట వేసినట్టు. బెట్టింగ్లు పెట్టేటువంటి వాళ్ళకి ఒక బెట్టింగ్ మాఫియాకి ఒక అడ్డుకట్ట వేసినట్టు. అంతే. ఈ రోజు నీకు అసలు బెట్టింగ్ జరగదుగా. ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వచ్చి ఇన్ని సీట్లు ఈ పార్టీకి వస్తున్నాయని చెప్పిన తర్వాత ఇన్ని సీట్లు రావు అని చేతులు కాల్చుకునేవాడు ఎవడు ఉండడు. లేదు ఇన్ని సీట్లు వస్తాయని ఎదుటోడు ఎవడన్నా వస్తే ఇటు కలిపేవాడు ఎవడు ఉండడు. ఇటువంటిప్పుడు మీకు ఇంకా బెట్టింగ్ సమస్య ఉంది. కంప్లీట్గా ఈ రోజు నుండి బెట్టింగ్ సమస్య తీరిపోయినట్టే మా పోస్ట్. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీతో ఎటువంటి రిలేషన్స్ ఉందో సేమ్ టీడీపీతో, బీజేపీతో అండ్ జనసేనతో ఉందండి? అంటే నాకు బీజేపీతో ఎక్కువ ఉంటుంది, బీజేపీతో బాగా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి వాళ్ళతో పాటు కలిసి తిరిగిన వాడిని కాబట్టి బీజేపీతో బాగా ఎక్కువ ఉంటుంది. బీజేపీ తర్వాత స్థానం అంటే సైమల్టేనియస్గా ఇవ్వచ్చు వైసీపీ, తర్వాత టీడీపీ. జనసేన కొత్త పార్టీ కాబట్టి జనసేనలో కొద్దిమంది పరిచయం ఉంటారు. జనసేన మర్చిపోయా, నేను బీజేపీ తర్వాత నాకు ఎక్కువ పరిచయాలు టీఆర్ఎస్. ఆంధ్ర విషయానికి వస్తుంది నాకు బీజేపీ, టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ తర్వాత టీడీపీ. ఇలా ఉంటుంది నా. ఏంటి టీఆర్ఎస్ తెలంగాణ ఇంచుమించు ఇంకా షట్ డౌన్ అయినట్టేనా? అంటే అంత పెద్ద రాజకీయ పార్టీని పట్టుకొని షట్ డౌన్ లాంటి పదాలు మనం వాడలేము కానీ బట్ ఖచ్చితంగా అది కష్టాల్లోకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు 0 స్థానాలకు పరిమితమైన తర్వాత, మెదక్లో కూడా ఓడిపోయిన తర్వాత, సిద్దిపేట, గజ్వేల్లో కూడా 2వ స్థానానికి 3వ. ఇప్పుడు మీరు ఎన్ని ఇచ్చారు దీనికి? 0 ఇచ్చారు. అవును. ఇప్పుడు మీరు 2014 నుంచి నాకు తెలిసి చాలా దగ్గరగా 2008 నుండి 2012 బై ఎలక్షన్స్ నుండి బాగా జనాల్లోకి వెళ్ళాను. అంటే మీ ప్రిడిక్షన్స్ టీఆర్ఎస్ సంబంధించింది ఎలక్షన్ బిఫోర్ ఆఫ్టర్ కరెక్ట్గా అవుతున్నాయి. సో దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా కేసీఆర్ గారితో, బాగా దగ్గరగా. కాంగ్రెస్లో టీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని ప్రచారం జరిగినప్పుడు ఈయన పోయి హామీ ఇచ్చి వచ్చాడు సోనియా గాంధీకి అని చెప్పి బయట ప్రచారం జరుగుతున్నప్పుడు, వార్తలు వచ్చినప్పుడు మీరే కేసీఆర్కి చెప్పారంట కదా, సోనియా గాంధీతో రాజకీయ ప్రయాణం వద్దు, కాంగ్రెస్తో టీఆర్ఎస్ విలీనం వద్దు. వాస్తవం అది? జస్ట్ కరెక్ట్గా అని చెప్పారు కానీ సీక్వెన్స్ అది కాదు. 2014 కంటే ముందు తెలంగాణ బిల్లు పెట్టేటువంటి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని, అంటే ఆనాటి పార్టీ అధ్యక్షుడు, ఈనాటి పార్టీ అధ్యక్షుడు ఆయన అనుకోండి, చంద్రశేఖరరావు గారిని ఏదో ఎష్యూరెన్స్ అడిగారు. ఆ ఎష్యూరెన్స్లో ఏంటి, ఒకటేమో పార్టీని మెర్జ్ చేయటం, ఇంకొకటేమో పార్టీతో అలయన్స్. సహజంగా ఏ రాజకీయ పార్టీని అదే కోరుకుంటుంది కదా. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని మేము ఇబ్బంది పెట్టైనా సరే తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో మాకు ఏంటి పార్టీని మెర్జ్ చేయటమా, అలయన్సా? సరే, ఇంకా చాలా కాలం నుండి పోరాడుతున్నాం, ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర సాధన జరగకపోతే భవిష్యత్తు ఇంకా ఇబ్బంది అయితే అనేది వారి ఆలోచన అయి ఉండొచ్చు. వారు ఏదో ఒప్పందానికి వచ్చారు, అది మనకు తెలిసే అవకాశం లేదు కదా. ఒప్పందానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడో సీట్ల దగ్గర కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు నాకు అర్థమైంది. వాళ్ళు ఏదో 30 ఇస్తా ఉంటాము, 35 ఇస్తా ఉంటాము, 40 ఇస్తా. అంటే అప్పుడు డైరెక్ట్ విలీనమ్మకే మాట్లాడారని చాలా జరిగినాయి. బట్ అది అఫీషియల్గా విలీనం అనే దానికంటే కూడా చాలా జరిగినాయి.
అయితే ఆ సందర్భం- మీరే వద్దని అడ్డుకొట్ట వేశారని. కాదు. ఎక్కడ అంటే అడ్డుకట్ట వేయటం అనే కాదు. 2014 జనవరి, ఫిబ్రవరిలో కేసీఆర్ గారు ఢిల్లీలోనే ఉండేవారు. వారితో కూర్చున్నప్పుడు మా మస్తాన్ వల్లి ఇట్లా ప్రపోజల్ ఎట్లుంటుందమ్మా అది ఇది అని ఎప్పుడైనా మాట్లాడుతుండేవారు. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు సీట్లు ఎన్ని ఇస్తా అన్నప్పుడు 30-40 చర్చించినప్పుడు నా పని కేవలం ఆ సర్వేలు అంతవరకు. సార్ వాళ్ళు 40 సీట్లు ఇస్తే ఖమ్మం కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ 10 జిల్లాల్లో 14 ఇస్తారు కదా. 34, 35 ఇస్తామన్నారు. లీస్ట్ బేరం ఆడితే 40 ఇస్తారు. 40లో 14, 40 ఇచ్చినప్పుడు ఈ జిల్లాల్లో ఒక సీటు కూడా గెలవం కదా. ఇంకెన్ని ఉంటాయి మనకి? 24 సీట్లు ఉంటాయి. 24లో మేము 15-16 గెలిస్తే ఏ విధంగా ఉపయోగం జరిగిద్ది ఉద్యమానికి కానీ పార్టీ? అంతేనా? మీరు ఒక లెక్కలేసి చూపించారండి 2014లో దేశంలో కాంగ్రెస్ పార్టీ రాదు నా లెక్కల ప్రకారం. అంటే అప్పుడు కేసీఆర్ వచ్చి నీకేలాగా అవగాహన, నువ్వు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ పనిచేసావు కదా అంటే, మీరు బయట రాష్ట్రాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి మీరు ఒక లెక్కలు చూపించారు. నిజమేనా? నిజమే. ఎప్పుడు జరిగిందంటే అది ఈ మాట అంతా అన్న తర్వాత, కాబట్టి మీరు అలయన్స్కి వెళ్తే ఉపయోగం లేదు సార్ అని అన్నప్పుడు మెర్జ్ అనేటువంటి ప్రస్తావన ఇది జరిగినప్పుడు నేను అంటే ఆ రోజు జరిగినది 2010 నేను రీకలెక్ట్ చేసుకుంటా ఉంటే గుర్తొస్తుంది ఏంటంటే, సార్ వాళ్ళు తెలంగాణ ఇస్తారో లేదో వాళ్ళ ఇష్టం సార్, బిల్లు పెట్టేస్తున్నారు అనేటువంటి ప్రాపగండా జరిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిల్లు పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళగలిగిద్ది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిల్లు పెట్టకుండా కనుక ఎలక్షన్స్కి వెళ్తే, అంటే ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2014 ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తని రోడ్ల మీద తిరగలేరు సార్. తెలంగాణ ప్రజలు తిరగలేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిరగలేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అటు సమైక్యం ఇటు ప్రత్యేక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఉన్నది ఇంకా బీజేపీ మీరే సార్. బీజేపీకి ఆ రోజు ఉన్నటువంటి స్ట్రెంత్ కారణంగా 6-7 అసెంబ్లీలకు మించి పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. మీరు 100 స్థానాల్లో వస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి 100 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఇట్లా చర్చ జరిగిన తర్వాత, సరే ఇక్కడ 100 వస్తాం పక్కన పెడితే కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా అన్నప్పుడు నేను చెప్పాను, సార్ మనం తెలంగాణలో అధికారంలోకి వస్తామా లేదా పక్కన పెట్టండి, కానీ కేంద్రంలో కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు సార్. నువ్వు అట్లా చెప్తావు, 100 కంటే మించి రావు సార్ అన్నప్పుడు నేను చెప్పాను అనమాట. నాకు అంటే ఆయన అడిగారు నన్ను, నీకు 2-3 రాష్ట్రాలే కదా నీకు పని, మిగతా దేశం అంతా నీకు అక్కడ తెలుసు అంటే, నాలాగా పనిచేసే వాళ్ళందరితో స్నేహం ఉంది సార్, వాళ్ళు అడుగుతుంటారు, నన్ను వాళ్ళు అడుగుతుంటారు. ఈ రాష్ట్రాల వారిగా లెక్కలేస్తే 100 పార్లమెంట్లు కూడా దాటట్లేదు కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో మీకున్న రిలేషన్. నాకు ఒక విషయం చెప్పండి మస్తాన్ భాయ్, అంటే మీ పర్సనల్ ఇష్యూ ఇది. అంటే మీరు ముస్లిం కదా. అవును. ఈ భావజాలము బీజేపీతో ఎక్కడ కలిసింది? నేను చిన్నప్పటి నుండి నేను జాతీయవాదిని. దేహం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే దేశమే ముఖ్యం. నాకు తెలియక అడుగుతున్నా యాక్చువల్గా. అంటే మీరు ముస్లింగా ఉండి కూడా జాతీయవాదిగా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అదే నేను చెప్తాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేహం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే దేశం ముఖ్యమే అనుకున్నటువంటి వ్యక్తిని. అది అనుకోకుండా నాకు ఏబీవీపీ పరిచయం అయింది. సో ఈ పరిచయం కారణంగా ఇప్పటికి కూడా నేను హోల్ హార్టెడ్గా బీజేపీ ఇంకోటి కాదు, దేశానికి సంబంధించి దేశహితం కోరేటువంటి ఏ పనైనా కోరుకుంటారు కదా. దేశాన్ని ప్రేమించడం అంటే బీజేపీతో సంబంధాలు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయే గట్టి మేలు తలపెట్టబోయే అనేది నేను ఒక స్లోగన్ మీకు చెప్పదలుచుకున్నాను. మాటలు చెప్పడం వేరే, దేశం కోసం ఏదైనా పని చేయడం. మతం మారలేదు మీరు? నేను బై ప్రాక్టీస్ నేను ముస్లిం. నేను బై ప్రాక్టీస్ సున్నీ ముస్లిం. మాది సాంప్రదాయ ముస్లిం కుటుంబం. ధన్యవాదాలు మస్తాన్ భాయ్ అని చెప్పి. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.